పిల్లలు అందరికీ శుభోదయం. ఈరోజు మనము 5వ తరగతి తెలుగు వాచకంలో భాగంగా పెన్నేటి పాట అనే పాఠ్యాంశాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ పాఠ్యాంశాన్ని చెప్పుకోబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుందని తెలియజేస్తున్నాను. మరి పెన్నేటి పాట అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటే, ఈ పాఠ్యాంశం అనేది రచనా విధానం ఏది? ప్రక్రియ అంటే రచనా విధానం అంటే, పెన్నేటి పాట అనేది ఒక పాట రూపంలో రాయబడినటువంటి పాఠ్యాంశమా, వచన రూపంలో రాయబడినటువంటి పాఠ్యాంశమా, లేదంటే పద్య రూపమా, గద్య రూపమా, గేయ రూపమా, లేదంటే సంభాషణ రూపంలో ఉంటుందా? ఇలా అనేక ప్రక్రియలు ఉన్నాయి కదా. వాటిల్లో ప్రస్తుతం మన పాఠ్యాంశం పెన్నేటి పాట అనేది ఏ ప్రక్రియకు చెందిందంటే, ఇది ఒక పాట. ఇది పాడుకోవడానికి వీలుగా రచింపబడినటువంటి పాట. పెన్నేటి పాట అనేది ఒక పాట ప్రక్రియకు చెందింది. మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అంటే ఉద్దేశ్యం. మనము ఏ తరగతిలోనైనా ఏ పాఠ్యాంశాన్నైనా పిల్లలకు బోధిస్తున్నామంటే ఏదో ఒక ఉద్దేశంతో బోధిస్తాం. పిల్లలకు ఏమి నేర్పించాలి అన్నటువంటి ఉద్దేశం ఇక్కడ ఈ పెన్నేటి పాటలో మనకు ఉంది. అంటే పర్యావరణం అనే అంశంపైన పిల్లలకు అవగాహన కల్పించడం. పర్యావరణం అంటే దానివలన కలిగే లాభాలు, దానివలన కలిగే నష్టాలు, దానిని ఎలా కాపాడుకోవాలి, ఇలా పర్యావరణం పట్ల పిల్లలకు అవగాహన పెంపొందించడానికి మనము ఈ పర్యావరణం పాట, పెన్నేటి పాటను మనం చెప్పుకోబోతున్నాం. మరి పర్యావరణం అంటే ఏమి? పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్నటువంటి గాలి, నీరు, వృక్షాలు, చెట్లు, వృక్షాలంటేనే చెట్లు, వృక్షాలు, పక్షులు, జంతువులు, మనుషులు అందరూ కలిస్తే పర్యావరణం. ఈ పర్యావరణం అనేది కలుషితం కాకుండా ఆ పర్యావరణం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఎంతైనా ఉంది అని తెలియజేయడమే మన ప్రస్తుత పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. అర్థమైంది కదా పిల్లలు? మరి ఇప్పుడు పాఠ్యాంశాన్ని బోధించుకోబోయే ముందు ఇక్కడ ఒక ఉన్ముఖీకరణ చిత్రం ఇచ్చారు. ఉన్ముఖీకరణ చిత్రం అంటే ఒక సన్నివేశ చిత్రం ఇచ్చారు. ఆ చిత్రాన్ని చూడండి, ఆ చిత్రం గురించి మాట్లాడండి. మరి చిత్రాన్ని చూద్దామా పిల్లలు? చూడండి చిత్రాన్ని. ఇదిగోండి, ఇక్కడ చూడండి, మేఘాలు ఉన్నాయా? ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. కొండలపైన ఇంద్రధనస్సు ఎంత అందంగా ఉందో చూడండి. ఇంద్రధనస్సు ఎప్పుడు ఏర్పడుతుంది? ఒకవైపు వర్షం పడుతుంటే మరోవైపు ఎండ కాస్తుంటే మనకు ఇంద్రధనస్సు అనేది కనిపిస్తుంది ఆకాశంలో. ఆ విధమైనటువంటి ఇంద్రధనస్సు కొండలపైన ఏర్పడింది. 2 కొండల మధ్యలో చూడండి వాగు. ఇక్కడ నీటి ప్రవాహం అనేది వస్తూ ఉంది. మరి ఈ కొండలకు ఇటువైపుగా చుట్టూ చెట్లు బాగున్నాయి, పచ్చగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఇక్కడ పొలాన్ని దున్నుతున్నాడు. ఇక్కడ నదిపైన వంతెన కూడా కట్టారు. ఇక్కడ ఒక ఊరు చూడండి, ఆ ఊరిలో ఉన్నటువంటి ఇల్లు ఎంత అందంగా ఉన్నాయో. ఆ ఊరి ముందర పశువులు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి పశువులకు మేత పోసుకొని వస్తున్నాడు. నీళ్లు ప్రవహిస్తున్నాయి, చూస్తున్నారా? ఇక్కడ ఒక పక్షి చిలుక నీటిలో నీరు తాగడానికి తాగుతూ ఉందన్నమాట నీరు. అదేవిధంగా ఇక్కడ చూడండి, కొంతమంది పిల్లలు కలిసి సంతోషంగా ఆటలు ఆడుకుంటున్నారు. ఒక స్త్రీ ఒక గంపలో నత్తలు సేకరించుకొని వెళ్తూ ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఈ చిత్రం ఎంత అందంగా ఉందో కదా. మరి చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఉంది. చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి, చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, వీటినన్నింటినీ కూడా మీరు సొంత మాటల్లో చెప్పాలి సుమా. మరి ఇప్పుడు మన ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి
పెన్నేటి పాట అనే పాటను ఎవరు రచించారు? ఆ కవి గురించి తెలుసుకుందామా? ప్రస్తుత మన పాఠ్యభాగం పెన్నేటి పాట అనేదాన్ని విద్వాన్ విశ్వం గారు రచించడం జరిగింది. పెన్నేటి పాట అనే పాఠ్యభాగాన్ని ఎవరు రచించారు అని అడిగితే విద్వాన్ విశ్వం గారు రచించారు. మరి విద్వాన్ విశ్వం గారు ఎప్పుడు జన్మించారంటే 1915వ సంవత్సరం. గమనించండి, 1915వ సంవత్సరం అక్టోబర్ నెల 21వ తేదీ జన్మించడం జరిగింది. అదేవిధంగా మన విద్వాన్ విశ్వం గారు 1997వ సంవత్సరం అక్టోబర్ నెల 19వ తేదీ పరమపదించడం జరిగింది. మరి విద్వాన్ విశ్వం గారు గొప్ప కవి, అంత మాత్రమే కాకుండా గొప్ప కథకుడు, సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోనికి అనువదించారు. చూడండి, సంస్కృత కావ్యాలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం, ఎందుకంటే సంస్కృతంలో ఉన్నటువంటి కావ్యాలను తెలుగు ప్రజలకు అందించడం కోసము వాటిని తెలుగులోనికి, తెలుగు వచనంలోనికి రాయడం జరిగింది, సులువుగా చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. మరి ఇతడు చాలా గొప్ప కవే కాకుండా మంచి హృదయం ఉన్నటువంటి, గొప్ప హృదయం ఉన్నటువంటి కవి. అందుకనే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మన విద్వాన్ విశ్వం గారిని గురించి ఏం చెప్పారో తెలుసా? కన్నీటి సుడులెన్నో కూర్చి పెన్నేటి పాటగా తీర్చి రాళ్లలో మేల్కొల్పినావు రసదిగ్ధ భావామృతార్చి మాణిక్య వీణపై నీవు మత్యంగులు సాచినావు పదునైన లోక వృత్తాలు అదునెరిగి పలికించినావు అని ఎంతో గొప్పగా మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మన విద్వాన్ విశ్వం గారిని గురించి ఎంత చక్కగా కొనియాడాడో గమనించారు కదా. అలాంటి విషయాలను మనం గమనిస్తే విద్వాన్ విశ్వం గారు ఎంత గొప్ప కవో, ఎంత గొప్ప కథకుడో, ఎంత గొప్ప హృదయం కలిగినటువంటి వాడో మనకు అర్థమవుతుంది. మరి ఇతడు రచించినటువంటి రచనలు కనుక చూస్తే చూడండి, పెన్నేటి పాట, ఏమది? పెన్నేటి పాట, విలాసిని, రాతలు గీతలు, పూల చెట్లు, విజయ విలాసం, మానవుడు, ఇలా ఎన్నో రచనలు చేశారు మన విద్వాన్ విశ్వం గారు. మరి వీరి రచనల్లో కొన్ని తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా రాయలసీమ సౌందర్యాన్ని, రాయలసీమ అంటే తెలుసు కదా, రాయలసీమ అంటే రాయలు, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి సీమ. రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా 4 జిల్లాలు ఉన్నాయి కదా. అవేంటివంటే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఈ 4 జిల్లాలను కలిపి రాయలసీమ అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉంది. ఈ రాయలసీమ యొక్క సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట అనే రచన నుండి మనము ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి పెన్నేటి పాట అనే దాన్ని తీసుకున్నాము. చూశారు కదా, మన విద్వాన్ విశ్వం గారు రచించినటువంటి పెన్నేటి పాట అనేది దేనికి సంబంధించింది? రాయలసీమ సౌందర్యం, రాయలసీమ యొక్క విషాదం. రాయలసీమ అంటే రాళ్ళసీమ అన్నట్లు, కొండలు గుట్టలతో నిండినటువంటి, వర్షాభావ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి, అనేక పుణ్యక్షేత్రాలు కలిగినటువంటి సీమ మన రాయలసీమ. అటువంటి రాయలసీమ యొక్క సౌందర్యాన్ని, అంటే అందాన్ని, అందులో ఉన్నటువంటి ప్రజల యొక్క విషాదాలు ఏమిటంటే వర్షాభావ పరిస్థితుల్లో పంటలు పండక, నీరు అడుగంటిపోతే ఆ రైతులు ఎలా బాధపడతారో వీటినన్నిటినీ గురించి సమానంగా వివరించాడు మన విద్వాన్ విశ్వం గారు మన ప్రస్తుత పెన్నేటి పాట అనే ఖండిక నుండి. మరి అర్థమైంది కదా పిల్లలు? ఇప్పుడు పాఠ్యాంశంలోనికి వెళ్దామా? పెన్నేటి పాట. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచో, కోటి గుండెల కంజర కొట్టుకొనుచో, వినిపింతు నింక నేటి రాయలసీమ పెన్నేటి పాట.
ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని, ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని. ఏది నీరు ఏది హోరు, ఏది నీరు ఏది హోరు, ఏది నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు. అదే పెన్న అదే పెన్న నిదానించినడు, అదే పెన్న నిదానించినడు, విదారించు నెదన్ వట్టి ఎడారి తమ్ముడు. కుండపోతల వానలు గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబోసి, ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి, పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద. ఈ ఏటి నీటిలో క్రమ్మదనములూరుచుండు, దోసిటనొక మారు పుకిలించిన చాలు. నీ పుట్టువునకు సార్థకము, నీ పుట్టువునకు సార్థకత్వము, నిష్కల్మషత్వమబ్బు. ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. పెన్నేటి పాట. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచో, కోటి గుండెల కంజర కొట్టుకొనుచో, వినిపింతు నింక నేటి రాయలసీమ పెన్నేటి పాట. ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని, ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని. ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు. అదే పెన్న నిదానించినడు, విదారించు నెదన్ వట్టి ఎడారి తమ్ముడు. అదే పెన్న నిదానించినడు, విదారించు నెదన్ వట్టి ఎడారి తమ్ముడు. కుండపోతల వానలు గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబోసి, ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి, పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద. ఈ ఏటిలో ఈ ఏటి నీటిలో క్రమదనములూరుచుండు, దోసిటనొక్క మారు పుకిలించిన చాలు. నీ పుట్టువునకు సార్థకత్వము, నిష్కల్మషత్వమబ్బు. ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. నీ పుట్టువునకు సార్థకత్వము, నిష్కల్మషత్వమబ్బు. ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. పిల్లలు, పెన్నేటి పాటను విన్నారు కదా. మరి ఈ పాట యొక్క భావాన్ని ఇప్పుడు తెలుసుకుందామా? పెన్నేరు అనేది ఒక నది. పెన్నా నదికే పెన్నేరు అని, పెన్నారు అని, పినాకిని అని, ఉత్తర పినాకిని అని అనేక పేర్లతో పిలువబడుతుంది పెన్నా అనే నది. అర్థమైందా పిల్లలు? మనది భారతదేశం. మన భారతదేశము ఎన్నో నదులకు నిలయం. మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది,
యమునా నది మొదలైనటువంటి నదులు ప్రవహిస్తే, దక్షిణ భారతదేశంలో కృష్ణా నది, గోదావరి నది, తుంగభద్రా నది, పెన్నా, ఇలా అనేక నదులు ప్రవహిస్తాయి. చూసారా? వీటిలో మన పెన్నా నది గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మామూలుగా మీకందరికీ తెలుసు, నది ద్వారా ప్రవహించే నీటి ద్వారా రైతులు పంటలు బాగా పండిస్తారు. నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటే రైతులకు ఆనందం, ప్రజలకు సంతోషం, పంటలు పండించుకుంటారు. వాళ్ళు తినడానికే కాకుండా మిగిలిన ప్రజలందరికీ కూడా ఆహారాన్ని అందిస్తున్నారు రైతులు. ఆ రైతులే దేశానికి వెన్నెముక. అలాంటి రైతులకు ఆ నది, ప్రవహిస్తున్నటువంటి నది ఎండిపోయిందనుకోండి, వర్షాలు లేకనో ఇతర కారణాల చేతనో ఆ నది ఎండిపోతే రైతులు పంటలు పండించలేరు కదా, తినడానికి తిండి ఉండదు కదా. కాబట్టి వారి యొక్క దీన గాథల గురించి మన విద్వాన్ విశ్వం గారు పెన్నేటి పాట అనే పాటలో మనకు ఈ పెన్నా నది గురించి తెలియజేయడం జరిగింది. ఈ పెన్నా నది చాలా పెద్ద నది. పెన్నా నది చాలా పెద్ద నది. సుమారుగా పెన్నా నది 597 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అంటే 371 మైళ్ళు అన్నమాట. చూసారా? ఇది దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం ఉంది కదా, మనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పడమటి వైపు కర్ణాటక రాష్ట్రం ఉంది. ఆ కర్ణాటక రాష్ట్రంలో చిక్బళ్ళాపూర్ అని ఒక జిల్లా ఉంది. ఆ చిక్బళ్ళాపూర్ జిల్లాలో నంది హిల్స్ అనే కొండలు ఉన్నాయి. వాటినే పడమటి కనుమలు అంటారు. ఆ నంది హిల్స్లో మన పెన్నా నది పుట్టి కర్ణాటకలో ప్రవహించి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఆ నది. చూసారా? 597 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కాబట్టి అటు కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరూ పంటలు పండించుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పెన్నా నది. ఆంధ్రప్రదేశ్లోకి వస్తే అది అనంతపురం జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా, ఈ 3 జిల్లాల్లో ప్రవహిస్తూ బంగాళాఖాతంలో ఊటుకూరు వద్ద కలిసిపోతుంది. ఇది పెన్నా నది గురించి. ఆ పెన్నా నది బాగా ప్రవహిస్తూ ఉంటే దానివలన రైతులందరూ బాగుపడతారు. మరి పెన్నా నది ఎండిపోతే ఆ రైతుల యొక్క దీన గాథలు మనం ఎవరికి చెప్పుకోవాలి అనేదే మన విద్వాన్ విశ్వం గారు ఈ పాటలో వివరిస్తున్నారు. మరి పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందామా పిల్లలు? కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచో, కోటి గుండెల కంజర కొట్టుకొనుచో, వినిపింతు నింక నేటి రాయలసీమ పెన్నేటి పాట. మన రచయిత విద్వాన్ విశ్వం గారు ఏం చెప్తున్నారంటే, పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఆ పెన్నా నది ఎండిపోవడం వలన కోట్లాది ప్రజలు దీనమైన అవస్థలో ఉన్నారు పంటలు పండక. ఆ కోట్లాది ప్రజల యొక్క గొంతులను, వాళ్ళ యొక్క గుండె చప్పుళ్లను కిన్నెర మీటుతూ కంజర కొట్టుతూ ఈ రాయలసీమ పెన్నేటి పాటను మీకు వినిపిస్తున్నాను, వినండి. ఇక్కడ కిన్నెర అనేది ఒక వాయిద్యం. కిన్నెర అనేదేమి ఒక వాయిద్యం. అదేవిధంగా కంజర అనేది కూడా ఒక వాయిద్యం. చూసారా? కిన్నెర, కంజర అనే 2 వాయిద్యాల పేర్లు అన్నమాట. కాబట్టి పెన్నా నది ఎండిపోవడం వలన ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ పండించడానికి పంటలు లేక, తినడానికి తిండి లేక దీనమైన అవస్థలలో ఉన్నారు. అటువంటి వారు కోట్లాది మంది ఉన్నారు. ఆ కోట్లాది ప్రజల యొక్క గొంతును, వాళ్ళ యొక్క దీన గాథను కంజర మీటుతూ, కిన్నెర మీటుతూ, కంజర కొట్టుతూ నేను మీకు వినిపిస్తాను. ఆ రాయలసీమ ప్రజలు ఎన్ని అగచాట్లు పడుతున్నారో వాళ్ళ బాధలన్నింటినీ నేను వీణ వాయిస్తూ మీకు వాళ్ళ యొక్క గుండె చప్పుడును, వాళ్ళ యొక్క గొంతులో వెలువడినటువంటి ఆర్తనాదాలను, వాళ్ళ యొక్క అగచాట్లను గురించి నేను మీకు ఈ పెన్నేటి పాట రూపంలో చెబుతున్నాను, వినండి అని మన విద్వాన్ విశ్వం గారు మనకు తెలియజేస్తున్నారు. ఏది పెన్న, ఏది పెన్న, ఏది పినాకిని. ఏది పెన్న, ఎక్కడుందండి పెన్నా నది?
ఏది పెన్న, ఏది పినాకిని. పెన్నా నది అనేదే పినాకిని నది. పెన్నా నది ఎక్కడుంది, పినాకిని నది ఎక్కడుంది? అసలు అది దాని యొక్క ఆనవాళ్ళే లేవే. ఎక్కడుందయ్యా పెన్నా నది? ఎండిపోయింది కదా. ఇదే పెన్న, ఇదే పెన్న, ఇదే పినాకిని. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? ఈ మొత్తము ఎడారిగా కనిపిస్తుంది కదా, ఇదే పెన్నా నది. చూడండి, చూస్తున్నారా? ఇదే పెన్న, ఇదే పెన్న, ఇదే పినాకిని. ఏది నీరు, ఏది హోరు, ఏది నీటి జాలు. ఇదే నీరు, ఇదే హోరు, ఇదే ఇసుక వాలు. చూడండి, పెన్నా నది ప్రవహిస్తుంటే ఒకప్పుడు ఆ నీరు, ఆ నీటి యొక్క ప్రవాహం యొక్క హోరు, హోరు అంటే శబ్దం, హోరు అంటే ఏమి? శబ్దం. ఆ నీటి యొక్క హోరు అనేది వినిపిస్తూ ఉండేది. పెన్నా నదిని చూడడానికి ఎంతో ముచ్చటగా ఉండేది. పంటలు బాగా పండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ పెన్నా నది వర్షాలు లేక ఎండిపోతూ ఉంది. మరి ఎండిపోయింది కదా, దాన్ని చూద్దామని వస్తే ఎక్కడుంది పెన్నా నది? ఎక్కడా లేదు. నీటి జాలు లేదు, నీటి యొక్క ప్రవాహము లేదు. జాలు అంటే ప్రవాహమని, హోరు అంటే శబ్దమని. అంటే నీటి ప్రవాహము లేదు, ఆ నీటి యొక్క ప్రవాహం యొక్క శబ్దము ఇక్కడ కనపడలా. ఏది నీటి జాలు, ఇదే నీరు, ఇదే హోరు, ఇదే ఇసుక వాలు. చూడండి, ఇదే నీరు, ఇదే హోరు. ఇక్కడ ఉండే ఇసుకను చూస్తారా? ఇదే నిజమైనటువంటి పెన్నా నది. ఆ నీరు ఎప్పుడో ఇంకిపోయినాయి. ఆ నీటి ప్రవాహము లేదు, ఆ నీటి యొక్క శబ్దము లేదు. ఇదిగో చూడండి, ఈ ఇసుక వాలు చూడండి, ఈ ఇసుకే పెన్నా నది అని చెబుతున్నాడు మనకు మన విద్వాన్ విశ్వం గారు. అదే పెన్న నిదానించినడు, విదారించు నెదన్ వట్టి ఎడారి తమ్ముడు. చూడండి, అదే పెన్న, అదిగో అక్కడ కనిపిస్తుంది ఇసుక దిబ్బలు, అదే పెన్నా నది. నిదానించి నడు, నెమ్మదిగా నడు, ఆ ఇసుకలో నెమ్మదిగా నడుచు, నిదానంగా నడుచు. విదారించు నెదన్ వట్టి ఎడారి తమ్ముడు. చూసావా, ఈ పెన్నా నది అంతా ఇంకిపోయి ఇక్కడ పెద్ద ఎడారిలాగా ఏర్పడింది. ఇక్కడ నిదానంగా నడువు. ఇసుకలో నడచాలంటే కష్టం కదా, నిదానంగా నడు. ఈ ఎడారిని చూస్తూ ఉంటే యదన్ అంటే గుండె, యద అంటే గుండె. మన యొక్క హృదయం అనేది విదారిస్తుంది. విదారించడం అంటే గుండెను చీల్చివేసే సన్నివేశం ఇక్కడ ఉండేది. ఈ పినాకిని, ఈ పెన్నా నదిని చూస్తే ఒకప్పుడు నీటి యొక్క ప్రవాహము, నీటి యొక్క హోరు కనిపిస్తూ ఉండేది, వినిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ నీరంతా ఇంకిపోయి ఒట్టి ఎడారిగా మారిపోయింది. ఈ ఎడారిలో నిదానంగా నడుచు. ఈ ఎడారిని చూస్తూ ఉంటే గుండె అనేది చీల్చుకుపోయినట్లుంది, గుండె బాధ ఎక్కువైపోతుంది. కాబట్టి తమ్ముడు, పెన్నా నది ఇదేనయ్యా, నిదానంగా నడుచు. గుండె చీలిపోయినట్లు అయిపోతుంది దీన్ని చూస్తా అంటే. కుండపోతలు వానలు గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబోసి, ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి, పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద. కుండపోతల వానలు గురియనేమి, ఒక్కొక్కసారి కుండపోతల వానలు కురుస్తాయి. కురిస్తే ఏం లాభం ఉంది? పట్టుమని 10 నాళ్లలో పారబోసి. చూసారా, ఒక్కొక్కసారి కుండపోత వర్షాలు పడతాయి, కానీ ఒక 10 నాళ్లలోనే ఆ నీరంతా ఇంకిపోవడమో వృధా అయిపోవడమో జరిగిపోతూ ఉంది. అందుకనే ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి. ఇసుక బొక్కసము అంటే ఖజానా, ధాన్యాగారం పెడతాంలా ఆ విధంగా ధనాగారాన్నే బొక్కసము అంటారు. ఆ నీరంతా కూడా ఆ ఇసుకలో దాంకునింది. అంటే ఆ పినాకిని నది యొక్క నీరంతా ఆ ఇసుకలో ఇమిరిపోయింది, ఇంకిపోయింది. పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద. పెన్న అనే నది ఈ నేల దిన్నె మీద పనుకునింది. అది ఎక్కడో ఎండిపోయింది. ఇప్పుడు నీళ్ళే లేవు, ప్రవాహమే లేదు, ప్రవాహం యొక్క జోరు లేదు, అంతా ఎండిపోయింది అని చెప్తున్నాడు మన విశ్వం గారు, విద్వాన్ విశ్వం గారు. ఈ ఏటి నీటిలో క్రమ్మదనములూరుచుండు,
దోసిటనొక్క మారు పుక్కిలించిన చాలు. ఈ ఏటి నీటిలో క్రమ్మదనములూరుచాయి. క్రమ్మదనం అంటే మనము నీటిని తాగుతాంటే అతి మధురంగా తీయగా కమ్మగా ఉంటాయన్నమాట ఆ నీళ్లు తాగడానికి. అలాంటి నీళ్లు ఒక్కసారి దోషుడితో పట్టుకొని పుక్కిలిస్తే చాలు, నోట్లో పోసుకొని ఒక్కసారి తాగినామంటే ఆహా, ఆ నీరు తాగితే ఏమవుతుంది? నీ పుట్టువునకు సార్థకత్వము, నీ పుట్టుకునకు, నీవు పుట్టిన దానికి సార్థకత్వం అన్నమాట. అంటే నువ్వు ఎందుకు పుట్టావో అందుకోసమే నువ్వు బ్రతుకుతుంటే ఆ పుట్టినటువంటి పుట్టుకు సార్థకమైంది అని లెక్క. అర్థమైందా? నిష్కల్మషత్వమబ్బు, నిష్కల్మషము, కల్మషము అంటే చెడు, నిష్కల్మషము అంటే శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మంచిది అని లెక్క. అంటే ఈ పెన్నా నదిలో ఉన్నటువంటి నీటిని ఒక్క గుక్క తాగితే నీ పాపాలన్నీ పోతాయి, నువ్వు పరిశుద్ధుడైపోతావు, నువ్వు పుట్టినదానికి సార్థకత్వం నీకు సమకూరుతుంది. అంత మంచిది మన పెన్నా నది. ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో. చూసారా, పెన్నా నది వల్ల కోట్లాది ప్రజలు పంటలు పండించుకొని హాయిగా ఉంటారు. అటువంటి పెన్నా నది ఈ విధంగా అయిపోయింది కదా. ఇంతమందికి కన్నతల్లిది, కోట్లాది ప్రజలకు కన్నతల్లి పెన్నా నది. అటువంటి పెన్నా నది ఈ విధంగా ఎందుకు మారిపోయిందో. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. ఇంత మంచి పెన్నా నది, ఇంత మంచి కన్నతల్లి, కన్నతల్లి లాంటిది. కన్నతల్లి మనకు అనునిత్యము మనల్ని కాపాడితే పెన్నా అనే నదీ మాత, పెన్నా నది తల్లి ప్రజలందరికీ తిండి పెడుతుందన్నమాట, పంటలు పండించుకోవడానికి నీరిచ్చి. అంత గొప్ప తల్లి, అంత మంచి తల్లి ఎందుకు ఎండిపోయిందో కదా. పాపం ఎంత బాధ అవుతుందో చూడండి. ప్రజలు నీటితోనే పంటలు పండించి దేశానికి అంతటికీ అందిస్తారు. రైతులే రాజులు, రైతే రాజు, రైతులే దేశానికి వెన్నెముక. అలాంటి వారికి వర్షము లేక ఎండిపోయినటువంటి నదులతో వారి యొక్క హృదయ విదారకమైనటువంటి సంఘటనలను చూస్తే మనకు కూడా కడుపు తరుక్కుపోతుంది. ఆ బాధను మనకు విద్వాన్ విశ్వం గారు ఎంతో చక్కగా వర్ణించడం జరిగింది. అర్థమైంది కదా పిల్లలు?